ఫ్రెండ్స్ ఈరోజు లోడింగ్ అయితే అయ్యే వరకు టైం పట్టేటట్టున్నాయని చెప్పి మన చికెన్ పచ్చడి అయితే చేస్తాను. మనకి ఎప్పుడన్నా లేకపోయి అంటే స్పేర్గా వేసుకోవచ్చు అని చెప్పి చికెన్ పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన వెహికల్ అయితే 2 రోజులు అక్కడ లోడింగ్ లేకుండే ఇక్కడ జాల్గాన్కి అయితే వచ్చిన. జాల్గాన్ నుండి బార్దాన్ లోడింగ్ అయితే అయింది. బార్దాన్ అంటే ఇది ఒక ఏరియాకేమో పోయి లోడ్ అయింది, ఇంకొకటేమో క్రాసింగ్ వేసుకున్నాం. ఫ్రెండ్స్ మనదైతే తాడగట్ట అయితే ఇప్పుడు అయిపోతుంది. మనకు నైట్ లోడింగ్ చేసిన కానీ ఇక తారబాలు ఇప్పుడే కట్టినలో మనకు బిల్లులు అయితే ఇంక ఇవ్వలేదు. బిల్లులు ఇచ్చే వరకు అయితే కాస్త టైం పట్టేటట్టున్నాయి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఉన్నారు తాడు కట్టేటోళ్ళు, వీళ్ళకు అసలు పనిచేసుడు రావట్లేదు. ఫ్రెండ్స్ మనకైతే బిల్లులు అయితే వచ్చినాయి. బిల్లులు ఆల్మోస్ట్ మనకు ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. నిన్న లోడ్ అయితే ఈరోజు తాడు కట్టుగా వచ్చి ఇప్పుడు ఈవినింగ్ టైంలో అయితే బిల్లులు ఇస్తాను. ఇక్కడ బిల్లులు తీసుకొని అయితే బయలుదేరుతాను ఫ్రెండ్స్. ఏదో బందోబస్తు కట్టుకున్నా సంఘాడు అరేంజ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ మనం ఎదురుగా చూసినట్టయితే ఒక హెవీ వెహికల్ అంటే వస్తుంది. ఆ ట్రాలీ అటు సైడ్ వెడల్పు ఉన్నది, ఇటు సైడ్ వెడల్పు ఉన్నది. మొత్తం ఈ వెహికల్ అయితే ఘోరంగా వెడల్పు ఉన్నది. మనది కూడా కాస్త బయటకున్నది, ఒక 1/2 ఫీట్ మందం. అందుకనే జాగ్రత్తగా పోవాలి. మన కొంచెం బయటకున్నది కాబట్టి మనకి ఇలా పరద జిల్లీలు అనుకో ఇక్కడ నుండి మొత్తం మొదలు పెడితే అక్కడ చివరి దాకా ఎంపుకొని పోతాడు. ఆ వెహికల్ చేయబట్టి ఫుల్ అయితే ట్రాఫిక్ అయితే వెనక జామ్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇక్కడ దాబాకాన్ని అయితే ఆపుకొని భోజనం చేసి అయితే జర్నీ స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. మన రాజబ్రోని అయితే నడుపుతాడు. ముందట ఎక్కడన్నా డీజిల్ బంక్ చూసి డీజిల్ అయితే కొట్టేయాలి. రాజబ్రో ఇలా కొత్త స్వెటర్ తీసుకున్నాడు, మామూలుగా జర్కిన్ టైపు. దానికి వచ్చేది ఎంత రాదు, 400 అంతే. 400 పెట్టి తీసుకున్నాడు రైలు బజార్. ముందటైనా మంచి బంక్ చూసి బంక్లో డీజిల్ కొట్టేయాలి ఫ్రెండ్స్, ఫుల్ ట్యాంక్. ఫ్రెండ్స్ ఇక్కడైతే డీజిల్ కొట్టించిన. డీజిల్ కొట్టిస్తే మనకు 3.5 అయితే మైలేజ్ వచ్చింది. డీజిల్ ప్రైస్ వచ్చేసి 91.34 ఉన్నది. మనకు 247 లీటర్ల డీజిల్ అయితే పట్టింది. ఇక్కడ మీరు చూసినట్టయితే 247.16 పాయింట్లు పట్టింది. అమౌంట్ వచ్చేసి 22,575.59 ఫ్రెండ్స్. ఇక్కడ బైన్సా కాడికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. బైన్సా కాడ వచ్చే వరకు ఎర్లీ మార్నింగ్ అయింది, 5-5:30 అవుతుంది. ఇక్కడ ఛాయ్ తీసుకొని చలికాడిని అయితే తాగి ఇక్కడ బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ టైం చూపించిన లడ్డూలు ఉన్నాయి కదా, అవి బాగున్నాయని చెప్పి ఇక్కడ ఒక 4 పార్సల్ అయితే తీసుకున్నా హోటల్లో. తీసుకొని అయితే ఇక్కడ నుండి బయలుదేరినాను. ఇక్కడైతే 24 అవర్స్ హోటల్స్ అయితే ఓపెనింగ్ ఉన్నాయి. అరే గట్లేమి చెప్తాను. Continuing National Highway 61 for 43 kilometers. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. అయినా కానీ చలి అయితే ఘోరంగా ఉన్నది. ఇక్కడ మనం ఏడో చూసినా కానీ మంటలు అయితే వేసుకుంటాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ఆర్మూర్ దాటినాం ఫ్రెండ్స్. మంటల్లో కలిపి
ఓకేరా తాకపోతే మంచిదే కారా ఓకేరా కరెక్ట్ ఆడికాడికి వెళ్ళిందిరా రాదు ఇంతమంది వెళ్ళింది అది రైలు పోకడా నిలిపిపోయిన పట్టింది మెల్లవనిరా నా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జగిత్యాల దగ్గర రైల్వే గేటు ఇది బైపాస్ రోడ్ పంటే ఏది లాస్ట్ టైం పెడతా అంటే మనకి ఈ గేట్ కలవదు కానీ ఇట్లా వాడైతే కలుపుతాయి ఫ్రెండ్స్ ఇదైతే ఒక హాఫ్ ఫీట్ తేడాతో అయితే పోయింది ఇంకో వరుస వేసేట మాత్రం చాలా కష్టమైపోద్ది ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మన లెఫ్ట్ తీసుకుంటే సిటీలోకి వెళ్తుంది ఇది కరీంనగర్ సిటీ ఇప్పుడు మనం వచ్చింది వచ్చేసి వేములవాడ బైపాస్ ఫ్రెండ్స్ జైత్యాల కొండగట్టు వేములవాడ నుండి ఈ బైపాస్ రోడ్ పంట అయితే వచ్చినాం సిరిసిల్ల బైపాస్ అంటారు దీన్ని వచ్చేసి లెఫ్ట్ పోతే మనం కరీంనగర్ సిటీలోకి వెళ్తుంది కానీ ఇక్కడ నుండి మనం రైట్కి తీసుకోవాలి రైట్కి తీసుకుంటే ఇక్కడ నుండి మనం వరంగల్ వెళ్తాం ఫ్రెండ్స్ ఇక్కడ నుండి కాస్త ముందుకు ఏంటంటే మళ్ళీ బ్రిడ్జ్ దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకున్నంటే రైట్ పోతేనేమో హైదరాబాద్ సిటీలోకి వెళ్తుంది లేదు మనం లెఫ్ట్ తీసుకున్నట్టు మాత్రం సీదా వరంగల్ వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన కరీంనగర్ వరంగల్ బైపాస్ రోడ్లో ఘోరంగా రోడ్డు ప్రమాదం అయితే జరిగింది ఇది ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ఘోరంగా యాక్సిడెంట్ అయింది బండి ఫ్రెండ్స్ మన వెహికల్ అయితే అన్లోడ్ అయిన తర్వాత న్యూ హోల్సేల్ కాంప్లెక్స్ కాడికి అయితే వచ్చిన ఇక్కడ నుండి బహుశా ఇవాళ లోడ్ ఉంటుందో మరి ఉండదో తెలియదు ఇక్కడ లోకల్ మన ట్రాన్స్పోర్ట్ అయినా ఫోన్ చేస్తే ఇలా వేరే బండి ఉన్నది మరి ఒకవేళ అయినా రాకపోయింటే నువ్వు పెడదు అని చెప్పి అని అన్నారు అందు గురించి న్యూ హోల్సేల్ కాంప్లెక్స్ కాడ పార్కింగ్ కాడికి వచ్చి వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్ చూడాలి మరి మనది అవుతుందా కాదా అనేది క్లియర్గా తెలియదు ఇదంతా పార్కింగ్లో వెహికల్ అయితే ఇక ఇట్లా పెట్టుకుంటారు నాకు తెలిసి ఈ 3116 కావచ్చు అనుకుంటాను మన ముందట సీరియల్ది ఇక మన వెహికల్ అయితే ఇటు రోడ్డు పక్క పట్టి చెట్టు కింద అని చెప్పి చెట్టు కింద పెట్టుకొని ఉన్నా ఫ్రెండ్స్ చికెన్ అంతా మంచిగా కడుక్కొని ఇట్లా పెట్టుకోవాలి ఇది వచ్చేసేమో చికెన్కు కూర వండుకుంటాం ఇది వచ్చేసేమో పికల్ ఫ్రెండ్స్ దీంట్లో అల్లం కారం పసుపు వేసి మన కొద్దిసేపు పక్క పెట్టుకుందాం ఫ్రెండ్స్ మన చికెన్ అయితే శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి పెద్ద పీసులు ఉన్నట్టు ఏమవుతుంది అంటే చక్కగా కుక్ కాదు అంటే లేట్గా అవుతాయి కుకింగ్ అందుకోసమే చాలా ఎంత చిన్నగా ఉంటే అంత ఫాస్ట్గా కుక్ అవుతుంది అట్లనే ముక్క కూడా టేస్ట్ బాగుంటుంది ఈ ఉప్పు కారం అనేది చిన్న ముక్కలకు కూడా పట్టుకుంటుంది ఫ్రెండ్స్ అందుగురించి మనం ఏం చేయాలంటే చికెన్ సెంటర్లో కొట్టించింది కాకుండా ఇంకా బాగా చిన్న కట్ చేసుకోవాలి చిన్న కట్ చేసుకున్నట్టే బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే చికెన్ అయితే చాలా నిదానంగా స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి లేదంటే ఫాస్ట్గా చేసింది అనుకో అది కుక్ కాదు ఎందుకంటే గంజంతా మాడిపోతూ ఉంటుంది లేట్ అవుతుంది అందుకోసం మనం ఏం చేయాలంటే స్లోగా నిదానంగా ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కాస్త టైం పట్టినా మంచిదే కానీ పర్లేదు కానీ ఇదే పద్ధతి అయితే పాటించాలి ఫ్రెండ్స్ లేదంటే మనం గ్యాస్ ఎక్కువ పెట్టింది అనుకో కింద ముక్క అంతా మాడిపోతుంది మళ్ళీ బయట చూస్తే సేమ్ అట్లనే ఉంటుంది లోపలంతా పచ్చి ఉంటుంది ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ మనకు 1% అయితే ఆల్మోస్ట్ ముక్క అయితే ఉడికింది. ఒక 50% అయితే ఉడికింది. ఇంకొక 30% అయితే 70-80% ఉడికిస్తుంది. మొత్తం అది మంచిగా దగ్గర కుక్ అయిన తర్వాత, అంటే కుక్ కాకపోయింటేనేమో పచ్చడి త్వరగా ఫెయిల్ అవుతుంది. బాగా కుక్ అయింది అనుకో, బాగా ఎర్రవాడి అంటే మాత్రం పచ్చడి బాగా గట్టిగా ఉంటుంది. అందుకోసం మనం ఒక 80-90% అయితే ముక్క అంతా ఉడికించుకున్న తర్వాత ఇట్లా అవుతుంది. ఇట్లా అయిన తర్వాత మళ్ళీ ఆయిల్ పోసి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి మసాలా, ధనియాల పొడి, ఇక దానికి సంబంధించిన వస్తువులన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమ్మకాయలు కట్ చేసుకొని లాస్ట్కు దించిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు పిండి ఒక 2 రోజులు పక్క పెట్టుకొని తినచ్చు ఫ్రెండ్స్. మనకు ఎప్పుడైనా లారీలో ఇది ఉంటే మాత్రం ఎప్పుడైనా స్పేర్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ మన వెహికల్ని అయితే లోడింగ్కి పెడతానా. ఇది వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఎక్కడ నుండి అంటే మన వరంగల్ నుండి కటారం అయితే ట్రాన్స్పోర్ట్ పెడతానా. ఇక మధ్యాహ్నం అంతా పచ్చడి అనుకున్నాం కదా, ఇక పచ్చడి అయిపోయిన తర్వాత సినిమా కూడా వేయొచ్చినాం. సినిమా వేయచ్చి ఇక ఈ వెహికల్ అయితే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లోడింగ్కి అయితే పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీగా 10:30 అవుతుంది. మనకి దాని లోడ్ వచ్చేసి కాటారం. ఇక భూపాలపల్లిన ఆగి స్నానం చేసి వెళ్ళిపోతా ఫ్రెండ్స్. ఎక్కడ చేయవా రానే రాదు. రైట్ 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 సీదే అత్తాంట సీదే వెనక అత్తాంట సీదే. ఇప్పుడు కడిగే ఫుల్ కడిగే. రైట్ 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 ఫ్రెండ్స్. ఇక్కడ లోడ్ అయ్యేటప్పుడు అయితే 10:30కి స్టార్ట్ చేసారు కదా, ఆల్మోస్ట్ 11:30 12:30 అయితే లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే హమాలోళ్ళే తాడుగడతారు, హమాలోళ్ళే పట్టేస్తారు. మనల్ని అవర్ వరకు అయితే రెస్ట్ చేసుకోమంటారు. మేము అప్పటి వరకు అయితే వండుకొని వాళ్ళు తాడుగట్టిందంటే మేము వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక మనకైతే ఏం సంబంధం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇప్పటి వరకు చూసిందంటే నా వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ వెళ్దాం ఫ్రెండ్స్. జై హింద్ ఉంటాను.